అద్దరిపోయింది నాటుకోళ్ళ మస్తుంది మంచిగా చేసినాయి మమ్మీ. బాగుంటుంది. నాటుకోడి కర్రీ కూడా ఆంధ్ర సైడు ఎక్కువ ఈ మినపగాయలల్లా నాటుకోడి తింటారు. మన సైడ్ కూడా తింటారు. అవునా? మినపగుళ్ళు మనము వడలు చేసుకున్నందుకు 1 కప్పు తీసుకుంటున్నాం. మీరు ఎన్ని తీసుకుంటారు మీ ఇష్టం. ఇక నానబెట్టుకుని చేసుకున్నాను. మిరకలు ఇక నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నా. ఈ కప్పు ఎవరో 2 సార్లు కడుక్కుందాం. కడుక్కున్నాక నేను నీళ్ళు పోసేది చూపిస్తాను. కడుక్కొచ్చుకుంటా. కడుగుండి మంచిగా వేసి కడుగుండి. ఒక 2-3 సార్లు కడిగినాక ఇట్లా ఒక 3 సార్లు కడుక్కున్నా. నాననిగా ఇట్లా వాటిని ఇట్లా పోసి మంచిగా పోసి మూత పెట్టేసుకుందాం. ఎంతసేపు నానాలి? గంట నానాలి. గంట నానిన తర్వాత నేను చెప్తా. గంట సేపు నానవిన్నాక మనం పట్టుకునేది చేసేది ఎట్లా పట్టుకోవాలి అన్నీ చూపిస్తా. గంట నానింది. ఇగో చూడండి. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే టిఫిన్స్ తోటి మీ ముందుకు వస్తున్నా. ఇప్పుడైతే మనం వడలు అన్నది ఒత్తుకుందాం. ఇప్పుడు ఇక మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నా కదా, గంట సేపు అయింది. ఇవి వాటర్ తీసేస్తాం. మొత్తం వాటర్ ఏం ఉంచద్దు. వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. వాటర్ ఏం ఉండకుండా అయినాకనే మనము గ్రైండ్ చేసుకోవాలి. లేకుంటే లూజ్ అయిపోతుంది. తెలియని అమ్మాయికి గురించి అని చెప్తా, తెలియని గురించి చెప్తా. ఇట్లా వాటర్ ఏమాత్రం ఉండదు. ఇలా వేసేస్తాం. వాటర్ అస్సలు లేవు. వాటర్ కూడా వేసుకోకుండా తింపుండ్రు. ఇట్లా బాగా టైట్ అనిపిస్తేనే కొద్దిగా చల్లినట్టు చెయ్యండి. 1 కప్పు కదా మీకు చూపించిన కదా కప్పు. ఇక మీరు ఎంత వేసుకుంటారని మీ ఇష్టము. ఇక మీకు నచ్చినట్టుని మీరు చేసుకుంటారని మీరు వేసుకోరు. కానీ ఇక నేనైతే 1 కప్పు తీసుకున్నా. ఇప్పుడు ఎక్కువ ఇంట్లో ఉంటారు అనుకో, ఫ్యామిలీ బాగుంటారు అనుకో, ఎక్కువ తీసుకోవచ్చు. అన్నీ ఎక్కువనే వేసుకోవచ్చు. ఉప్పులైనా ఏవైనా ఎక్కువనే వేసుకోవచ్చు. ఇక మనం తక్కువ ఉంటే ఇక మనము తక్కువ చేసుకుంటాం. ఇది ఇక నువ్వు తక్కువ చేసిన మేము తక్కువ చేస్తామన్నది కాదు. ఇక మీరు చేసుకునేది మీరు చేసుకుని, నేను చేసుకునేది నేను చేసుకుంటాను. ఈ విషయం సరే. ఇగో ఉప్పు రబ్బర్ చెంచాతో టేస్ట్ ఏంటంటే మీకు తెలియదు. రబ్బరే పెట్టొద్దు. ఎందుకంటే ఇట్లాంటివి పెడితే చెంచాలు ఖరాబ్ అవుతాయి. 1/2 టీ స్పూన్ వేస్తున్నాయి. బాగా అవుతుంది. 1/2 వేసిన టీ స్పూన్ల. ఇప్పుడు పట్టుకుందాం. మనం ఏం చేసుకుందాం. బరకగా పట్టుకోవాలి. ఏంటంటే మనము బాగా స్మూత్ పట్టుకోవద్దు, పిండిలాగా పట్టుకోవద్దు. బరకా పట్టుకుంటే మనకి కిసిపి కమ్మగా వస్తాయి. అట్లా తిప్పుకుంటున్నా. కొంచెం అన్నీ మనకు టైట్గా వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొంచెం చూపెట్టాలి. కొద్దిగా టైట్ రాకుండా అక్కడ మనకు తిరగది, గిన్నె ఖరాబ్ అవుతుంది. కొద్దిగా వేస్తున్నా. తిరగాలంటే గిన్నె గురించి మనం మధ్యలో వేసేయండి. తిరుగుతుంటుంది. మనకు లోపల అవి బ్లేడ్లు అన్నది టైట్ అయిపోతాయి. టైట్ అయిపోయే వరకు తిరగది. తిరగపోయే వరకు మనకు గిన్నె ఖరాబ్ అవుతుంది. కొద్దిగా వేసుకోండి వాటర్. మనం ఇట్లా పట్టుకున్నాం కదా, స్పూన్తో చూపిస్తాం. ఇట్లా బరకగా ఉండాలి. ఇట్లా బరకగా అక్కడక్కడ పప్పులు తగిలినట్టు ఇట్లా బరకగా ఉంటేనే మనకు వడ అన్నది కమ్మగా వస్తుంది. కిస్పీగా మంచిగా ఉంటుంది. చేతితో తీసేస్తే ఈ రకంగా ఉండాలి. కొంచెం బరకగా పప్పు బాగా సన్నగా పట్టకూడదు. పడితే టేస్ట్ ఉండదు. చేతిలో పట్టుకుంటే కూడా జారద్దు. ఇట్లా అంటే ఇట్లా జారద్దు. అట్లా ఉండాలి. టైట్గా ఉండాలి. మనకు వడ అన్నది పర్ఫెక్ట్ వస్తుంది. ఇట్లా ముద్ద అంటే ముద్దలాగా ఉండాలి. ఇట్లా అంటే ఇట్లా ఉండాలి. ఇట్లా అంత జారిపోయినట్టు ఉండద్దు. నీళ్ళు రావద్దు. మనకు ఇట్లా పలసగా గుడుకుండద్దు. ఇట్లా కనబడుతుందా? సరే. ఏమేమి వేసుకుంటున్నా చూడండి. పుదీనా, కొంచెం పుదీనా వేసుకోండి. పచ్చిమిర్చి మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే కొద్దిగా వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే కమ్మనే వస్తుంది. ఇదైతే అల్లం ముక్కలు వేసుకోర్రి.
చిన్నగా కట్ చేసి ఆనియన్ ఎన్ని వేసుకున్నా వేసుకోవచ్చు, మొత్తానికి వేసుకోకుండా నచ్చుతుంది అట్లా, ఇక మీ ఇష్టం. ఇది కలిపేసుకోరు ఇట్లా మంచిగా కలుపుకుంటుంది. కలుపుట్లు ఉంటుంది ఏదైనా చేసుకున్నట్టు. వాటర్ అయితే నేను నానబెట్టిన దాని మీదకెళ్ళి గర్భే కొంచెం బొట్టని నడిపినా కానీ వాటర్ ఎక్కువ పోయకూడదు, లూజ్ అయిపోతే మళ్ళీ ఇది ఏంటంటే మనకు వడలు అన్నది రాదు, లూజ్ అయితే అంత నీళ్ళు ఎటో ఉంటుంది, మన చేతికి గుడక వడ ఒత్తుకోరాదు. ఇట్లా కొంచెం వాటర్ పెట్టుకోరు, వాటర్ పెట్టుకొని మనకు వాటర్ చేతికి అనుకొని ఇట్లా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ మంచిగా వస్తాయి. మీరు చిన్నగా వేసుకుంటారా పెద్దగా వేసుకుంటారా మీ ఇష్టం. నేను చిన్న గుడక వేసి చూపిస్తాను. ఇప్పుడు పెద్ద వేసిన చిన్న గుడక మనం తినదాన్ని మీదకెళ్ళి వేసుకోరు, మీకు ఎట్లా నచ్చితే అట్లా. ఇట్లా 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 అనుకుంటా ఇట్లా ఇట్లా ఇరుగుండి. మనకు నూనె గరమే ఉండండి వేసేటప్పుడు, కొంచెం వాటర్ అంటించుకోరు. ఇట్లా వాటర్ అంటించుకుంటే మనకి ఈజీగా వేస్తుంది, మన చేతులకి అన్నది జారి అంట పడుతుంది. మనకు అస్తలేవు వాటర్ వేసుకుంటేనే వస్తాయి. ఇట్లా టక్కటక్క వేసేది, మన చేతులకు అంటుకుంటుంది అనిపిస్తుంది అనుకో. అది గోలండి, ఇట్లా గోలినాక ఎంత బాగా వస్తున్నాయి. ఇది తిన్న సంబరం ఉంటుంది. ఇది మనం హోటల్కి తినేది తింటాం కదా, హోటల్లో మాడాలి కానీ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఇట్లా వంగుతున్నాయి చూడండి, ఎంత బాగా. నడుము గుడక బలం, మినపప్పు ఎంత మంచిది. ఇట్లా వేసుకుందాము, అండుకుంటాము, ఎన్నో రకాలు. మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాకనే మంచిగా ఇట్లా మంట బాగా పెట్టకూడదు, సన్న మంట పెట్టుకోరు ఇప్పుడు, ఎందుకంటే లోపల దాకా ఉడుకుతుంది మంచిగా. మనము వేసుకున్నప్పుడే ఎక్కువ మంట ఉండాలి, తర్వాత తక్కువ మంట వేసుకోరు. జబర్దస్త్. గారెలు గారెలు కాదు, వడలే, వడలు అంటారు. మన సైడ్ మన వడలు సైడ్ అయితే అంటారు. వడలు వడలు అంటాం. అంటాం. మనము గారెలు ఏదంటాం అంటే ఇట్లా అదే పిండి వంటలల్లా గారెలు చెక్కలు అంటారు అక్కడ వాళ్ళు, ఆంధ్ర సైడ్ ఏమో చెక్కలు అంటారు. ఎంత బాగా వచ్చినాయి మమ్మీ, సూపర్ చేసినవి. మంచిగా ఉంటాయి, లోపల స్పంజ్ గా, పైన క్రిస్పీగా. ఇది అయితే నాటుకోడి, ఇది నా అస్సలు సీసలైన నాటుకోడి ఊర్లో అదిరిపోయింది. నాటుకోళ్ళ మస్తుంది, మంచిగా చేసినాయి మమ్మీ. బాగుంటుంది. నాటుకోడి కర్రీ కూడా ఆంధ్ర సైడ్ ఎక్కువ ఈ మినపగాయలల్లా నాటుకోడి తింటారు, మన సైడ్ కూడా తింటారు. అవునా, అన్ని సైడ్లు తింటారు. ఇప్పుడు మన పండగ కొడుక నాటుకోడి అండుతారు. సూపర్ ఉంది. చూపెట్టాలి మమ్మీ నాటుకోడి ఒకసారి, చూపిద్దాం. ఇట్లా పోసుకొని తినాలి ఇక. సూపర్ ఉంది, మీరు కూడా వేసుకోరి, ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. నేనైతే ఇక కంటిన్యూ చేసేస్తా. మస్తు ఉంది మమ్మీ, మస్తు అన్ని కరెక్ట్గా పడ్డాయి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి, ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. సరే లైక్ లేదు. నాటుకోడి మినపప్పు తోటి, మినపగుళ్ళతోటి గ్యారెలు, గ్యారెలు, రెండు వడలు, ఏది అనుకుంటారు, ఏ ప్రాసెస్లో అనుకుంటారు. మాకు తెలంగాణ అయితే వడలు అంటాం, ఇది విషయం.